ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నామన్నారు. అలా చేస్తున్నందుకే తమ ప్రాంతానికి పెద్ద ఎత్తున అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి అన్నారు. న్యాయ నిపుణుల సూచనలతో వివరణ ఇస్తాను అన్నారు ఆయన. తన వివరణపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానన్నారు. ఈ సంక్షోభానికి కారణం గత బీఆర్ఎస్ పార్టీని అని ఆరోపించారు. స్పీకర్ సూచన మేరకే తన రాజీనామా ఆధారపడి ఉందన్నారు కడియం శ్రీహరి. రాజకీయాలన్నీ కూడా కడియం శ్రీహరి చుట్టూ తిరుగుతున్నాయి. రాజీనామా చేస్తారనే వాదన వినిపిస్తున్న నేపథ్యంలో అసలు రాజీనామాకి వెళ్తున్నారా, నిజానికి స్పీకర్కి ఏం సందేశం అంటే స్పీకర్ దగ్గర ఎలా కోరారు, గడువు కోరడం వెనుక ఆంతర్యం ఏంటి అనేది కడియం శ్రీహరి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మొత్తం రాజకీయాలన్నీ మీ చుట్టూ తిప్పుకుంటున్నారు. కడియం శ్రీహరి రాజీనామా చేయబోతున్నారనే ప్రచారంలో నిజం ఎంత? వ్యక్తుల చుట్టూ రాజకీయాలు తిరగండి, వ్యవస్థల చుట్టూ రాజకీయ పార్టీల చుట్టూ రాజకీయాలు తిరుగుతాయి తప్ప వ్యక్తుల చుట్టూ తిరగవు. ప్రధానంగా డిస్క్వాలిఫికేషన్కు ఎమ్మెల్యేస్ యొక్క డిస్క్వాలిఫికేషన్కు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్పీకర్ గారు మాకు నోటీస్ ఇచ్చారు. ఆన్ ఆర్ బిఫోర్ 23 నవంబర్ మాకు వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించడం జరిగింది. అయితే నేను నిన్ననే స్పీకర్ గారిని ఉదయం 11 గంటలకు వారి నివాసంలో కలిసి నేను ఒక లెటర్ ఇచ్చాను. నాకు ఫర్దర్ టైం కావాలి, నేను ఐ హ్యావ్ టు కలెక్ట్ సమ్ ఇన్ఫర్మేషన్, నాకు టైం కావాలని రిప్రజెంటేషన్ ఇచ్చాను. స్పీకర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఎంత టైం ఇస్తారన్నది ఈరోజు తెలుస్తుంది. ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు సార్? స్పీకర్కి ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడే చెప్పాం కదా, నేను ఏ రకమైన వివరణ ఇవ్వబోతున్నాం అనేది సీక్రెట్, ఏ రకమైన వాదనలు వినిపించబోతున్నాను అనేది కూడా సీక్రెట్. అట్లా నేను మొదటి నుంచి ఒక మాట చెప్తున్నాను. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం గత 15 సంవత్సరాలుగా అధికార పార్టీ ఉండి కూడా ఆశించిన రీతిలో అభివృద్ధి జరగలేదు. ఇవాళ ఈ నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చాను నేను. ఆ హామీలను నెరవేర్చాలి అంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయవలసిన అవసరం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా కాబట్టే ఇప్పటి వరకు ఎక్కడ లేని విధంగా, ఏ నియోజకవర్గానికి రాని విధంగా నా నియోజకవర్గానికి 1400 కోట్ల రూపాయల నిధులు వచ్చాయి. ఇవాళ ఇక్కడ ఒక 4 లైన్ రోడ్ వేస్తున్నామన్నా, ఒక క్రికెట్ స్టేడియం వస్తుందన్నా, రేపు ఇక్కడ ఒక ఈకో టూరిజం సెంటర్ అవుతుందన్నా, ఇవన్నీ ప్రభుత్వం యొక్క సహకారంతోనే చేయగలుగుతున్నాం. సో నియోజకవర్గ అభివృద్ధి మనకు ప్రాధాన్యత కాబట్టి ప్రస్తుతం నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. నిధులు ఎక్కువ తీసుకురావాలి, నియోజకవర్గాన్ని బాగు చేయాలన్నదే నా లక్ష్యం, నా ఎజెండా. తొలి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మార్పులు చేర్పులు కూడా జరిగినాయి. కొంతమందికి వేరే అప్పుడున్న అధికార పార్టీలో చేరిన అప్పుడు ఎలా ఉండే నిబంధనలు, ఇప్పుడు ఎలా ఉన్నాయి? గత 10 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో మొదటి విడతలో చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ మారిళ్ళు. పార్టీ మారిన ఎమ్మెల్యేలలో ఒక ఆయన మంత్రి కూడా అయ్యిండు, శ్రీనివాస్ యాదవ్ గారు. రెండవసారి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ పార్టీ ఫిరాయింపులు పెద్ద ఎత్తున జరిగినాయి. దాదాపు అన్ని రాజకీయ పక్షాలను బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారు. అప్పుడు కూడా వేరే పార్టీ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని మంత్రి చేశారు. ఆ 2 పర్యాయాలు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ మారినా డిస్క్వాలిఫై కాలేదు. పార్టీ ఫిరాయింపులకు మూల కారణం కేసీఆర్, బీఆర్ఎస్. వాళ్ళు నిజాయితీగా ఉంటే ఈ రకమైన పరిస్థితులు వచ్చేటివి కావు కదా. వాళ్ళు చేస్తేనేమో ఒక ధర్మము, మిగతా వాళ్ళు చేస్తే అధర్మం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సరే, ఏదేమైనా స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. నేను ఏది చేసినా కూడా నియోజకవర్గ ప్రజల కొరకు, అభివృద్ధి కొరకే తప్ప ఇందులో నా స్వార్థం ఏం లేదు. నేనేది మంత్రి అయ్యేది లేదు, లేకుంటే ఇంకేదో అయ్యేది లేదు. నేను మా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో డిప్యూటీ సీఎం అయినా దానిపైన ఉన్నది ఏంటిది? ఒక ముఖ్యమంత్రి పదవి. అది నాకు రాదు, దాని గురించి ఆలోచన లేదు. కాబట్టి ఇంకే పదవి కూడా నాకు అవసరం లేదు. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండదు అంటే ఎప్పటి వరకు టైం? ఏం లేదు, నా కార్యాచరణ అంతా నా నియోజకవర్గ అభివృద్ధి.
రోజు ఏ రకంగా నిధులు తీసుకురావాలి, ఏం పనులు చేయాలనేది నా ఆలోచన. రాజీనామా ఉందా? అది స్పీకర్ గారి ఆలోచనను బట్టి, వారి నిర్ణయాన్ని బట్టి నా తదుపరి చర్య ఉంటుంది.